పడమటి సంజయ్ రాఘవ్ అని మేము యుక్త వయసులో ఉన్నప్పుడు వచ్చిన సినిమా. విజయశాంతి హీరోయిన్, విదేశీయుడు హీరోగా ఉంటాడు. అందులో వీళ్ళు విదేశాలకు వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యవహారాలు తెలియక అందులో ఇంట్లో వీళ్ళు దీపం వెలిగించుకుంటే ఆ పొగకి వెంటనే ఫైర్ ఇంజిన్ వాళ్ళు పరిగెత్తుకొస్తారు. ఇదేం దరిద్రం రా మనకి అని చెప్పి మాట్లాడతారు. నిజ జీవితంలో విదేశాల ఆలోచన కానీ మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టినా లేకపోతే పెద్ద శబ్దాలు చేసినా ఇంట్లో పెద్ద మ్యూజిక్లు పెట్టుకున్నా ఎవడు అడగడు. మనం పక్కింటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టి ఎవరు అడగరు. అక్కడ ట్రెస్ పాస్ కేసులు అవుతాయి. ఆస్ట్రేలియాలో చదువుతున్న వామిక అనే ఓ భారతీయ యువతకి ఇట్లాంటి అనుభవమే ఎదురైంది. ఆ అమ్మాయి స్నానం చేస్తూ బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ని ఆఫ్ చేసింది. హాట్ వాటర్ సాధారణ వాడింది, ఆవిరి వచ్చింది. ఆ ఆవిరి ఎగ్జాస్ట్ దాంట్లో నుంచి బయటికి వెళ్తే అది పొగగా భావించినటువంటి ఫైర్ అలారం వెంటనే మోగడం ప్రారంభించింది. దీంతో పోలీసులు వచ్చారు. అగ్ని ప్రమాదం జరగకపోయినా ఫైర్ అలారం మోగడానికి కారణమైందన్న కారణంతో వామికాకి $1,800 అంటే సుమారు ₹1,30,000 ఫైన్ విధించారు. ఇప్పుడు అమ్మాయి చెప్పుకుంటూ ఇదండి కర్మ, స్నానం చేసినందుకు $1,80,000 తగలెట్టుకోవాల్సి వచ్చిందని చెప్తోంది అనమాట.